యా ఈడీ భయం, ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి కేటీఆర్ నోటీసులు అందితే ఏం చేయాలనే డైలమా, విచారణకు వెళ్లడమా, గైర్హాజరా, న్యాయ నిపుణులతో ఇప్పటికే చర్చలు, ఆర్థిక లావాదేవీలపై తనిఖీలు తప్పవా, త్వరలో సోదాలు జరగవచ్చనే అనుమానం, ఏసీబీ నుంచి రిలీఫ్ ఉన్న ఈడీతో టెన్షన్, అందరి నుంచి అప్డేట్స్ అడుగుతున్న కేటీఆర్ అంటూ చూస్తున్నాం. సో ఇక ఫ్యామిలీ మొత్తం ఈడీ కేసులు ఇరుకపై తిహార్ జైల్లో ఈరోజు ఆల్రెడీ ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఒకే ఇంట్లో ఇంతమంది ఈడీ కేసులు ఉండడం ఈరోజు వీళ్ళపైనే ఉన్నది, ఎవరిపైన లేదు. సో ఖచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు. ఈరోజు తెలంగాణ అమరవీరుల శవాలపైన ఈరోజు మీరు ఒక సామ్రాజ్యాన్ని కట్టుకొని ఆ అమరవీరుల శవాలను అవమానించే విధంగా, విద్యార్థుల యొక్క త్యాగాలను అవమానించే విధంగా, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని అవమానించే విధంగా మీరు 10 ఏళ్ళు పరిపాలించి కేవలం కుటుంబం కోసమే, నియంత పాలన కోసమే, ఈరోజు మీ యొక్క దొరల కోసమే ఈరోజు పరిపాలించరు కాబట్టి అన్నీ కూడా అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఆ ఫార్ములా రేస్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో కేసీఆర్కు కొత్త టెన్షన్ వచ్చిపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏసీబీ ఎఫ్ఐఆర్ పై అరెస్ట్ నుంచి హైకోర్టు ఉపశమనం కలిగించిన ఈడీ వ్యవహారంలో మాత్రం ఏ నిమిషం ఏం జరుగుతుందనే అనుమానం ఆయన కలవరపరుస్తున్నది. ఈడీ బృందాలు రాష్ట్రానికి వచ్చాయా, ఈసీఐఆర్ పై దర్యాప్తు కోసం ఎలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది, ఏసీబీ కంటే ముందే ఈడీ అరెస్ట్ ఉండే అవకాశాలున్నాయా, ఆ దిశగా మీకేమైనా ఇన్పుట్స్ అందాయా అంటూ కొద్ది మంది నుంచి కేటీఆర్తో పాటు ఆయన సన్నిహితులు ఆరా తీస్తున్నారు. కొందరు మీడియా ప్రతినిధుల సమక్షంలోనే కేటీఆర్ తన ఆందోళనను సన్నిహితంగా ఈరోజు ఉండే పార్టీ ఎమ్మెల్యేతో పరోక్షంగా పంచుకున్నారంటూ చూస్తున్నాం. వెంటాడుతున్న అనుమానాలు, ఈడీ నుంచి నోటీసులు అందే అవకాశాలయా, ఎప్పుడు జారీ కావచ్చు, వాటిని అందుకుంటే విచారణకు హాజరు కావడమా, లేక వివిధ కారణాలు చూపి వాయిదా వేయడమా, ఇలాంటి అంశాలపై ఇప్పటికే న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సో ఈ విషయంలో నాకు తెలిసి కవిత హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ అప్పుడు ఆనాడు కవిత పైన ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు తెరపైకి వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఆమెను ఒంటరి చేసిందట. ఆమెను ఒంటరి చేసి నువ్వు చేసిన కర్మ నువ్వే వేసుకో అని కొంత అవమానపరిచే విధంగా మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంది. సో ప్రతిసారి కూడా ఈడీ ఎంక్వైరీ వెళ్ళేటప్పుడు కానీ కానీ చాలా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి ఫ్యామిలీ చాలా రకాల ఇబ్బందులు పెట్టిందట. సో ఇప్పుడు ఈడీ కేసు కేటీఆర్ మీద పడ్డది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది అసలు కదా, ఆ పెయిన్ ఏంటి, ఆ బాధ ఏంటి. పాపం ఆడబిడ్డ ఆమె అంత తట్టుకుని నిలబడ్డది, కానీ కేటీఆర్ ఆమెకున్నంత ఆ శక్తి సామర్థ్యాలు ఈయనకు ఉండవు. ఉట్టినే హైబజ్ అవుతాడు మనిషి. సో ఈడీ నుంచి నోటీసులు అంతే ఫార్ములా రేస్ కేసులో విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై అధికారులకు ఇచ్చిన మౌఖిక ఆదేశాలపై లోతుగా ప్రశ్నించే అవకాశం ఉన్నదని కేటీఆర్ను వేధిస్తున్న అనుమానం. ఇప్పటికే ఐఎస్ అరవింద్ కుమార్ తన స్టేట్మెంట్లో మంత్రి మౌఖిక ఆదేశాలతోనే అంటూ క్లారిటీ ఇచ్చారు. దీనికి తోడు కేటీఆర్ సంబంధించిన బ్యాంక్ ఖాతా లావాదేవీలు, ఆదాయ పన్ను శాఖకు చెల్లించిన ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోని అంశాలు, స్థిర చరాస్తుల వివరాలు, ఎలక్షన్ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలతో పోల్చి చూడడం, సోదాల్లో భాగంగా బ్యాంక్ లాకర్లు తనిఖీ చేస్తారా లాంటి అనుమానాలు ఆయన వెంటాడుతున్నాయి. సో ఇక విషయం ఏంటన్నా తెలియకలోడు కేటీఆర్ అంటాడు. ఎందుకు తెలియకలోడు అంటే ఆ డబ్బులను ఆయన అకౌంట్ పంపిస్తాడు, అలా బినామీ అకౌంట్లు ఉంటాయి, అలా పంపిస్తాడు తప్ప వేరే ఏది ఉండదు. ఈడీ ఎంక్వైరీ అంటే మామూలుగా ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ఫెమా ఉల్లంఘనలు జరిగినాయి, మనీ ల్యాండరింగ్ జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు ఈయన అరెస్ట్ కావడానికి చాలా పెద్ద ఎత్తు స్కోప్ ఉంది. బట్ ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు చెప్పలేం. పోతే తిహార్ జైలు పోతే మళ్ళీ 6 నెలల వరకు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. విదేశీ మారక ద్రవ్య చట్టం ఉల్లంఘనలతో పాటు మనీ లాండరింగ్ కోణం నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్నది కేటీఆర్ వేధిస్తున్న అంశం. ఏసీబీతో పోలిస్తే ఈడీకి విస్తృత అధికారాలు ఉన్నందున అనుమతుల విషయంలో నిర్ణయాలు వేగంగా జరుగుతాయని హైకోర్టులో ఈ నెల 27న కేసు తదుపరి విచారణకు వచ్చే ముందే ఈడీ వైపు నుంచి ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకున్నది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ విచారణ పేరుతో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందాలు ఆ తర్వాత ఎలా వ్యవహరించాయో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో కేటీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఏసీబీ దర్యాప్తుపై ఆందోళన లేకపోయినా ఈడీ ఎంక్వైరీ పైన ఆయనకు టెన్షన్ పట్టుకున్నదని ఆయన సన్నిహితుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. పైకి ధైర్యం, లోపలంతా భయం. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తా ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకు అర్థమైపోయింది, నన్ను తిహార్ జైలు వేస్తారు, కవిత కంటే 1 నెల ఎక్కువనే ఉంటా కావచ్చు అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రాసి పెట్టుకోండి, ఈ ఒక్క కేసు కాదు, వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. ఈ కేసులో బుక్ చేస్తే ఏమేమి ఉన్నాయి అన్ని బయటపడతాయి. ఆయన బినామీలు ఎవరు, ఆ బినామీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఆ బినామీలో ఎట్లెట్లు సంపాదించారు, వాళ్ళ బామ్మర్ది ఆస్తులు, ఆయన బినామీలు ఎవరు, వాళ్ళు ఎట్లెట్లు సంపాదించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ బినామీలు ఎవరు, ఇవన్నీ కూడా బయటికి తీయడానికి ఈడీకి ఒక అవకాశం దొరికింది. అందుకే ఇమీడియట్గా రాసి పెట్టుకోండి, ఏసీబీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వెంటనే ఈడీ కూడా ఈసీఐఆర్ పెట్టడం జరిగింది. ఏది ఏసీబీ ఎఫ్ఐఆర్ రిఫరెన్స్ ద్వారానే.
సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? కేటీఆర్ చాలా పకడ్బందీగా బుక్ కాబోతున్నాడు, చాలా పకడ్బందీగా ఆయనే ఉచ్చులో బిగుచుకుపోతున్నాడు. ఇక ఇప్పట్లో అవినీతి కేసులు తెలియ అవకాశం అయితే కనబడతలేదు. యా ఈడీ భయం, ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి కేటీఆర్ నోటీసులు అందితే ఏం చేయాలనే డైలమా, విచారణకు వెళ్లడమా, గైర్హాజరా, న్యాయ నిపుణులతో ఇప్పటికే చర్చలు, ఆర్థిక లావాదేవీలపై తనిఖీలు తప్పవా, త్వరలో సోదాలు జరగవచ్చనే అనుమానం, ఏసీబీ నుంచి రిలీఫ్ ఉన్న ఈడీతో టెన్షన్, అందరి నుంచి అప్డేట్స్ అడుగుతున్న కేటీఆర్ అంటూ చూస్తున్నాం. సో ఇక ఫ్యామిలీ మొత్తం ఈడీ కేసులు ఇరుకపై తిహార్ జైల్లో ఈరోజు ఆల్రెడీ ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఒకే ఇంట్లో ఇంతమంది ఈడీ కేసులు ఉండడం ఈరోజు వీళ్ళపైనే ఉన్నది, ఎవరిపైన లేదు. సో ఖచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు. ఈరోజు తెలంగాణ అమరవీరుల శవాలపైన ఈరోజు మీరు ఒక సామ్రాజ్యాన్ని కట్టుకొని ఆ అమరవీరుల శవాలను అవమానించే విధంగా, విద్యార్థుల యొక్క త్యాగాలను అవమానించే విధంగా, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని అవమానించే విధంగా మీరు 10 ఏళ్ళు పరిపాలించి కేవలం కుటుంబం కోసమే, నియంత పాలన కోసమే, ఈరోజు మీ యొక్క దొరల కోసమే ఈరోజు పరిపాలించరు కాబట్టి అన్నీ కూడా అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఆ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో కేసీఆర్కు కొత్త టెన్షన్ వచ్చిపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏసీబీ ఎఫ్ఐఆర్ పై అరెస్ట్ నుంచి హైకోర్టు ఉపశమనం కలిగించిన ఈడీ వ్యవహారంలో మాత్రం ఏం జరుగుతుందనే అనుమానం ఆయన కలవరపరుస్తున్నది. ఈడీ బృందాలు రాష్ట్రానికి వచ్చాయా, ఈసీఐఆర్ పై దర్యాప్తు కోసం ఎలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది, ఏసీబీ కంటే ముందే ఈడీ అరెస్ట్ ఉండే అవకాశాలున్నాయా, ఆ దిశగా మీకేమైనా ఇన్పుట్స్ అందాయా అంటూ కొద్ది మంది నుంచి కేటీఆర్తో పాటు ఆయన సన్నిహితులు ఆరా తీస్తున్నారు. కొందరు మీడియా ప్రజల సమక్షంలోనే కేటీఆర్ తన ఆందోళనను సన్నిహితంగా ఈరోజు ఉండే పార్టీ ఎమ్మెల్యేతో పరోక్షంగా పంచుకున్నారంటూ చూస్తున్నాం. వెంటాడుతున్న అనుమానాలు, ఈడీ నుంచి నోటీసులు అందే అవకాశాలయా, ఎప్పుడు జారీ కావచ్చు, వాటిని అందుకుంటే విచారణకు హాజరు కావడమా, లేక వివిధ కారణాలు చూపి వాయిదా వేయడమా, ఇలాంటి అంశాలపై ఇప్పటికే న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సో ఈ విషయంలో నాకు తెలిసి కవిత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ అప్పుడు ఆనాడు కవిత పైన ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు తెరపైకి వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఆమెను ఒంటరి చేసిందట. ఆమెను ఒంటరి చేసి నువ్వు చేసిన కర్మ నువ్వే వేసుకో అని కొంత అవమానపరిచే విధంగా మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంది. సో ప్రతిసారి కూడా ఈడీ ఎంక్వైరీ వెళ్ళేటప్పుడు కానీ కానీ చాలా రకాల ఇబ్బందులు పెట్టినటువంటి ఫ్యామిలీ చాలా రకాల ఇబ్బందులు పెట్టిందట. సో ఇప్పుడు ఈడీ కేసు కేటీఆర్ మీద పడ్డది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది అసలు కదా, ఆ పెయిన్ ఏంటి, ఆ బాధ ఏంటి. పాపం ఆడబిడ్డ ఆమె అంత తట్టుకుని నిలబడ్డది, కానీ కేటీఆర్ ఆమెకున్నంత ఆ శక్తి సామర్థ్యాలు ఈయనకు ఉండవు, ఉట్టినే హైబజ్ అవుతాడు మనిషి.